వరంగల్ జిల్లా రంగశాయిపేటలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. కొండా సుశీత వివాదం తర్వాత తొలిసారి వరంగల్ కు వచ్చిన మంత్రి సురేఖకు స్థానికంగా ప్రాధాన్యత ఏర్పడింది. రంగశాయిపేటలో వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా రంగశాయిపేటలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. కొండా సుష్మిత వివాదం తర్వాత తొలిసారి వరంగల్ కు వచ్చిన మంత్రి సురేఖకు స్థానికంగా ప్రాధాన్యత ఏర్పడింది. రంగశాయిపేటలో వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక కొండా సుష్మిత వివాదం తర్వాత తొలిసారి వరంగల్ జిల్లా రంగశాయిపేటలో అయితే మంత్రి కొండా సురేఖ పర్యటించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ మంత్రి ఈ రోజు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇటు వరంగల్లోని రంగశాయిపేట ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి అటవీ మరియు సంరక్షణ శాఖ మంత్రి హోదాలో మొక్కలు నాటడమే కాదు, ఇటు అక్కడ ఉన్న విద్యార్థులకు కూడా మొక్కల విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడటం లేదు. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మొత్తం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రతి విద్యార్థి కూడా వారు మొక్క నాటాలి, వారి పిల్లలతో వారికి తెలిసిన వారితో కూడా మొక్కలు నాటించాలని చెప్పేసి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇటు మొదటిసారి కాంగ్రెస్ లో కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత కొంత దుమారం రేగింది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖ రాజీనామా చేయాలి, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి కొండా ఫ్యామిలీతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నేరుగా ముఖ్యమంత్రి పైనే ఆరోపణలు చేయడం ఇది అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటిసారి కొండా సురేఖ వరంగల్లో పర్యటన నిమిత్తంలో కొంత కాంగ్రెస్ పార్టీలో చిన్న వివాదాలు జరిగే అవకాశం ఉంది, కొంత అడావుడి జరిగే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి అడావుడి లేకుండా కొండా సురేఖ తను అధికారికంగా ఇటు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం, ఇటు విద్యార్థులకు కూడా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం అయితే జరిగింది. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.